నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. దేశంలో చాలామంది ప్రముఖుల జీవితాల ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. క్రీడా రంగం నుంచి రాజకీయ రంగం వరకు, శాస్త్ర సాంకేతిక రంగం నుంచి చిత్ర పరిశ్రమ వరకు ఇలా అన్ని రంగాలకు సంబంధించిన గొప్ప వ్యక్తుల సినిమాలను నిర్మించారు. ఇలా వచ్చిన సినిమాల్లో చాలా సినిమాలు విజయాలు సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు కీలక వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు వచ్చాయి. బయోపిక్ సినిమాలు ఎన్ని వచ్చినా అందులో వైఎస్ఆర్ జీవితం ఆధారంగా వచ్చిన యాత్ర అన్నింటిలో చాలా ప్రత్యేకం. వైఎస్ఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. 2019 సాధారణ ఎన్నికలకు ముందు విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనమే సృష్టించింది. వైఎస్ఆర్ పాదయాత్రలోని కీలక ఘట్టాలతో పాటు అప్పటి రాజకీయ పరిస్థితులకు యాత్ర అద్దం పట్టింది. 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించేందుకు యాత్ర సినిమా కూడా తోడ్పాటునందించింది. అయితే 2024 ఎన్నికల ముందు వస్తున్న యాత్ర 2 వైసీపీకి ఏ మేరకు ఉపయోగపడుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యాత్ర 2 టీజర్ విడుదలతో ఇప్పుడు ఈ సినిమా కేంద్రంగా చర్చ జరుగుతోంది. యాత్ర వైఎస్ఆర్ అభిమానులను కంట తడిపెట్టించిన సినిమా. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కంట నీరు కార్చకుండా ఉండరు. సినిమాను డైరెక్టర్ మహి రాఘవ ఆ విధంగా రూపొందించారు. పాదయాత్రలో వైఎస్ఆర్ ప్రజల కష్టాలను తెలుసుకున్న విధానాన్ని డైరెక్టర్ కళ్ళ కట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీలతో సంబంధం లేకుండా యాత్ర సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాలోని ఎమోషన్కు కనెక్ట్ అయ్యారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు విడుదలైన యాత్ర సినిమా వైఎస్ఆర్సీపీకి బూస్ట్లా మారింది. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్కు ఈ సినిమా అదనపు బలంగా నిలిచింది. అప్పటికే ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకొని ప్రజాక్షేత్రంలో టీడీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న జగన్కు యాత్ర సినిమా ప్లస్ అయింది. వైఎస్ఆర్ ప్రజల గురించి పాదయాత్ర చేసి కష్టాలు తెలుసుకుంటే ఇప్పుడు వైఎస్ జగన్ కూడా పాదయాత్ర ద్వారానే ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని ఈ సినిమా చెప్పకనే చెప్పింది. వైఎస్ఆర్సీపీ అభిమానులనే కాదు, న్యూట్రల్ ఓటర్లను కూడా యాత్ర సినిమా ప్రభావితం చేసింది. యాత్ర సినిమాతో పాటు అంది వచ్చిన అన్ని అవకాశాలు వినియోగించుకొని వైఎస్ జగన్ 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో విజయం సాధించి టీడీపీతో పాటు జనసేన పార్టీలను మట్టి కరిపించారు. అయితే ఇప్పుడు కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు యాత్ర 2 సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు భయపడడం రాదయ్యా. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. యాత్ర సినిమా వచ్చినప్పుడు ఏపీలో పరిస్థితులు వేరు. అప్పటికి జగన్ అంటే దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్ కొడుకుగానే ప్రజలకు తెలుసు. కానీ పాలనాపరంగా ఆయన గురించి ఎవ్వరికీ తెలియదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వైఎస్ జగన్ కూడా అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకుంటూ ప్రజా మద్దతు కూడగడుతున్నారు. ఇక రాజధాని నిర్మాణంతో పాటు చాలా అంశాలు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేశాయి. ఇక అదే సమయంలో వచ్చిన యాత్ర కూడా వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. 4.5 ఏళ్లుగా వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఏ అవకాశం కోసం గత ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారో ఆ అవకాశాన్ని ప్రజలు ఆయనకి ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు అన్ని అంశాలు వైఎస్ జగన్కు అనుకూలంగా ఉండగా పాలనాపరంగా ఉండే వ్యతిరేకత వైఎస్ఆర్సీపీని ప్రస్తుతం వెంటాడుతోంది. సహజంగానే 5 ఏళ్ల పరిపాలన తర్వాత అన్ని అంశాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండవు. దీంతో ఈ సమయంలో వస్తున్న యాత్ర 2 సినిమా
వైసీపీకి ఏ మేరకు మేలు చేస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండు 2019లో జగన్ పార్టీ సాధించిన అపూర్వ విజయం వెనుక యాత్ర సినిమా ప్రభావం కూడా చాలానే ఉంది. దీంతో ఇప్పుడు వస్తున్న యాత్ర 2 సినిమాపై వైసీపీ భారీ ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన పరిణామాలతో పాటు జగన్ పాదయాత్రను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం వరకు ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది. వైసీపీని ఇష్టపడని వాళ్లను సైతం యాత్ర సినిమాతో మెచ్చుకునేలా చేశాడు దర్శకుడు మహి రాఘవ. దీంతో యాత్ర 2తో కూడా మరోసారి మ్యాజిక్ చేసి వైసీపీకి ఫేవర్ చేస్తాడన్న ప్రచారము జరుగుతోంది. చంద్రబాబు సోనియాలను పోలిన పాత్రలు యాత్ర 2లోనూ ఉన్నాయి. వైఎస్ఆర్ జగన్లపై చంద్రబాబు సోనియా కుట్ర పన్నుతున్నట్టు టీజర్లో చూపించారు. గత ఎన్నికలకు ముందులాగానే ఈసారి కూడా యాత్ర 2 సినిమా ఏపీలోని మిగిలిన పార్టీలకు డ్యామేజ్ చేస్తుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. పాదయాత్ర వరకు జగన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా సాగుతుందని, కాబట్టి ఈ ఎన్నికలపై యాత్ర 2 ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పరిపాలన ఆధారంగా ఈసారి జనం ఓట్లు వేస్తారు, కానీ పాదయాత్ర నేపథ్యాన్ని చూసి ఇప్పుడు ఓట్లు వేయరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గడిచిన 4.5 ఏపీలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019కి ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజధాని అంశం మొదలు చంద్రబాబు జైలుకు వెళ్లడం వరకు ఏపీ రాజకీయం అనేక మలుపులు తిరిగింది. రెండు 2019కి ముందున్న కథాంశంతో వస్తున్న యాత్ర 2 సినిమా ఇప్పుడు ఏపీ ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కథా కథనం పరంగా ఆకట్టుకున్న వైసీపీకి యాత్ర సినిమాలాగా ఓట్లు కురిపిస్తుందా అన్నది మాత్రం ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. అయితే 2019 ఎన్నికల్లో జగన్కు యాత్ర సినిమా మాత్రమే ఓట్లు కురిపించలేదు. అన్ని అంశాలు కలిసి వచ్చి ఆయన సీఎం అయ్యారు. సో ఈసారి కూడా యాత్ర 2 సినిమా జగన్కు కలిసి వచ్చే ఓ అంశమే తప్ప అది మాత్రమే వైసీపీ ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తుందని చెప్పడానికి లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ 44,49,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా 26,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా 26,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 5 సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు. ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల 53,52,000 మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పడుతా ఉంది. కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం 33,300 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి
మారిందల్లా గతానికి ఇప్పటికీ మారిందల్లా ఒకే ఒక వ్యక్తి, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి 53,52,000 మంది రైతన్నలకు అక్షరాల 33,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి చేరడం జరిగింది.